షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల్లో మరో చరిత్ర సృష్టిస్తోంది. పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆమె రాజన్న బిడ్డ మాత్రమే. ప్రజలతో మమేకమై నడక మొదలుపెట్టిన తరువాత ప్రతి ఇంటి బిడ్డ. పాదయాత్రతో ప్రత్యర్థుల అంచనాలు తలకిందులు చేశారు ఆమె. ప్రజల సమస్యలు సావధానంగా వినడం, విజ్ఞప్తులు స్వీకరించడమే కాదు, ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పుడు షర్మిల జీవితంలోని ప్రతి మలుపు ప్రజలతో ముడిపడి ఉంది. అందుకే మరో ప్రజా ప్రస్థానం అనే రథానికి ప్రజలే చక్రాలు అవుతున్నారు. రాజకీయాలు తెలియవు, రాజకీయ కుయుక్తులు అసలే తెలియవు. రాజకీయ వ్యూహ రచనకు ఆమడ దూరం. ఆమె రాజన్న గారాల పట్టి షర్మిల. పెద్ద ఆయన మరణం, అన్న జైలుకెళ్లడం ఆమెను జనక్షేత్రంలోకి తీసుకువచ్చాయి. అవ్వలను ఆప్యాయంగా కౌగిలించుకుంటారు, తాతలను ప్రేమతో పలకరిస్తారు. పిల్లలను ఎత్తుకుని నడుస్తారు, వికలాంగులకు ధైర్యం చెప్తారు. వారిచ్చిన మజ్జిగ, నీళ్లు తాగుతూ ఎండ, వాన, చలి లెక్క చేయకుండా ముందుకు సాగుతోంది జగనన్న బాణం. రాజన్న లేకుండా మీరు ఎలా ఉంటున్నారో కానీ మేమైతే ఉండలేకపోతున్నాం. ఓ మహిళ షర్మిలతో అన్న మాటలివి. జగనన్న ఎప్పుడు వస్తారమ్మా? కొన్ని లక్షల మంది షర్మిలను ఈ ప్రశ్న అడిగి ఉంటారు. ఎంత కష్టం వచ్చిందమ్మా? షర్మిల గడ్డం పట్టుకుని కన్నీరు పెట్టుకుంటూ ఓ మహిళ ఆవేదన. ఇలా ఎంతో మంది వారి గుండెల్లో అంతులేని ప్రేమ. జనం సమస్యలు తెలుసుకుంటూ, జనంతో మమేకమవుతూ ఓ మహిళ ఇన్ని వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం ఓ రికార్డు. కానీ షర్మిల రికార్డుల కోసం పాదయాత్ర చేయడం లేదు. రాజన్న లేని రాజ్యంలో ప్రజానీకం ఎలా ఉంటున్నారో తెలుసుకోవడం, భవిష్యత్పై భరోసా కల్పించడం, అధికార ప్రతిపక్ష కుమ్మక్కు రాజకీయాల్ని ఎండగట్టడం ఆమె చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం ప్రధాన ఉద్దేశం. అలాగే ఆత్మీయంగా వాళ్ళని పలుకరించి భరోసా ఇచ్చి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. మీ ప్రాణాలు ఎంతో విలువైనవి, మీ ఆస్తులు విలువైనవి, మీ భవిష్యత్తు బాగుండాలా, అందుకే జగనన్న వచ్చేంత వరకు ఓపిక పట్టండి అని వాళ్ళకి ధైర్యం చెప్తూ వస్తున్నారు. రికార్డు కోసం అంటూ పాదయాత్ర చేయడం లేదు. ఆమె ఉద్దేశం ఏంటి అంటే అయినంత ఎక్కువ మందిని కలవాలా, వాళ్ళ దగ్గర ఆత్మీయంగా కలిసిపోవాలా అనేదే తన ఉద్దేశం. మరో ప్రజా ప్రస్థానం అక్టోబర్ 18, 2012న ఇడుపులపాయి నుంచి ప్రారంభమైంది. మహానేత వైఎస్ఆర్ ఘాట్ ఇడుపులపాయి నుంచి మొదలైన ప్రజా ప్రస్థానం చంద్రబాబు పాదయాత్ర బ్రేక్ అయ్యే సమయానికి 2820 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన యాత్రను షర్మిల మరో ప్రజా ప్రస్థానం బ్రేక్ చేయనుంది. చంద్రబాబు 208 రోజుల్లో నడిచింది 2817 కిలోమీటర్లే. షర్మిల 211 రోజుల్లో ఈ ఫీట్ సాధించారు. చంద్రబాబు 16 జిల్లాల్లో నడిస్తే షర్మిల 13వ జిల్లాలో నడుస్తున్నారు. చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసే సమయానికి షర్మిల 184 మండలాల్లో 1784 గ్రామాలు పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు షర్మిల 194 రచ్చబండలు నిర్వహించారు, 155 బహిరంగ సభల్లో ప్రసంగించారు. చీపురుపల్లితో కలిపి షర్మిల 40 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పాదయాత్ర చేశారు.
రాయలసీమలో 472 కిలోమీటర్లు, తెలంగాణలో 765.6 కిలోమీటర్లు షర్మిల నడిచారు. రాయలసీమలో 3 జిల్లాలు, తెలంగాణలో 4 జిల్లాలను కవర్ చేశారు. గుంటూరు జిల్లా నుంచి కోస్తాలోకి అడుగుపెట్టిన షర్మిల విజయనగరం జిల్లాలో నడుస్తున్నారు. షర్మిల పాదయాత్రలో భాగంగా ఇడుపులపాయలో చేసిన ప్రసంగానికి, చీపురుపల్లిలో చేసిన ప్రసంగానికి ఎంతో తేడా కనిపించింది. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్నవారి ప్రసంగాల్లో ఉన్న పరిణితి షర్మిల మాటల్లో వినిపించింది. అనుకున్నది అనుకున్నట్లు, చెప్పాలనుకున్నది సూటిగా, సరళంగా, సామాన్యుడికి కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పడంలో షర్మిల పరిణితి సాధించారు. సమకాలీన రాజకీయాలపై స్పందించడంలో ఆమెకు ఆమె సాటి. అంతేకాదు, వేల విజ్ఞప్తులు ప్రజల నుంచి తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పింఛన్లు, వేల స్థానిక సమస్యలను ప్రజలు షర్మిల దృష్టికి తెచ్చారు. వాటిలో కొన్నింటిని షర్మిల అక్కడికక్కడే పరిష్కరిస్తే, మరికొన్నింటిని హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. అందుకే మరో ప్రజా ప్రస్థానాన్ని, మరో చరిత్ర అనడం సమంజసంగా ఉంటుందేమో.